చీకటిగా ఉంది ఏందనుకుంటారా? ఏం లేదండి. ఖాళీగా ఉండ సాదాగాక గాజులునో, చెవుల కమ్మలు అవ్వోటి ఇవ్వోటి ఉంటాయి గదా! అవి చదురుదామని ఈ నైట్ అయి ముంగట యేసుకున్నా. హాయ్ మై యూట్యూబ్ ఛానల్. అందరికీ ఏం జెప్పాలి? ఏం జెప్పనో అర్థమైతలేదు గానీ, పొద్దున పెట్టిన వీడియోకి ఇద్దరు సబ్‌స్క్రైబర్స్ వచ్చిర్రు. చాలా చాలా థాంక్స్. ఆ ఇద్దరే గాదు ప్రతి ఒక్కరికి థాంక్స్. ఇంకేంటిదంటే టైమ్ పాస్ కోసం ఇవన్నీ ముంగటేసుకున్నా. అంటే చిన్నోడు పడుకున్నాడు. ఇవి చదురుదామని. ఇవన్నీ పెట్టుకునేది లేదు, చేసేది లేదు గానీ, అవ్వోటి కొని ఇంట్లో వారేసుకొని ఉండుడు మాత్రం. ఈ కొన్నిటికే ఇట్లా అంటాందేందనుకోకుర్రి. నాకివ్వే ఎక్కువ. ఎందుకంటే నేను ఎక్కువ వాడను ఏం. అవి తెచ్చినట్టు అట్నే మూలుగుతాయి. ఎప్పుడో ఒకసారి. ఇవైతే పాతకాలం నాటియి. మా ఆయన జాతరలు పోయినప్పుడల్లా ఏదో ఒక డబ్బా పట్టుకొనొత్తడు. ప్లీజ్ ఇందులో మీకు పనికొచ్చే వీడియో లేదని నాకు తెలిసి కూడా వీడియోస్ ఎత్తన్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే దేనికి చేసుకుంటారు, ఏం వీడియోస్ ఉన్నాయని చేసుకుంటారు. కానీ తర్వాత స్టిచ్చింగ్ గురించి నేను చేన్లకెళ్ళినప్పుడు పొలాలు అన్నీ చూపెడతా అండి. ఇప్పుడే అన్నీ చూపెట్టను. కాకపోతే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఊరికే సబ్స్క్రైబ్సే అంటుందని అనుకోకుర్రి. మీరు అట్లా అనుకున్న మంచిదే. సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే. ఇగో ఏం లేదండి, మాకు తెలిసిన పిన్ని షాప్ పెట్టింది. ఆ పిన్ని దగ్గర తెచ్చుకున్నా నేను. ఇదైతే ఎప్పుడో ఫస్ట్ పెళ్ళైన కొత్తలో మా ఆయన జాతర పోతే గాజులు వేసుకోవడానికి ఆ స్టాండ్ తెచ్చిండు. ఇల్లు కట్టుకున్నాక ఆ సెల్ఫ్లు నీళ్ళలో పెట్టుకుందామని అది అప్పటి నుండి బీరువాలోనే ఉంది. నేను గాజులు చదివినప్పుడల్లా దాన్ని అట్లా పెడతా, సెట్ చేస్తా, మళ్ళీ తీసేస్తా, మళ్ళీ ఎప్పటిలాగా అందులో పెడతా. ఇవన్నీ పాత గాజులు. ఇగో ఎటు మనసున పట్టక ఇవన్నీ చదువుకున్నా. తర్వాత ఏదో ఒకటి చేద్దామని పల్లిపట్టి చేద్దామని చేసిన. అంటే చెయ్యంగా వీడియో తీద్దామనుకున్నా. అంటే సక్సెస్ అవుతుందో అని నాకు థాట్ రాలే. కానీ చేసినాక మాత్రం నిజం చెప్తున్నా కరెక్ట్ వచ్చింది. అంటే షేప్ రాలేదు. కానీ తినుడైతే మంచిగున్నాయి. నేను మాత్రం వంటలు ఏదైనా చేయాలని అనుకుంటే చెప్పచ్చో చెప్పరాదో కానీ శ్రావణి కిచెన్ అనే యూట్యూబ్లో ఆ ఛానల్ మాత్రం ఖచ్చితంగా చూస్తా. నిజంగా నేను ఆ అక్కకైతే థ్యాంక్స్ చెప్పాలి. నేను ఏది ఏ కర్రీ రెడీ చేయాలన్నా, ఏదన్నా కొత్తగా ఇట్లాంటివి రెడీ చేయాలన్నా, ఏదైనా ఆ ఛానల్ మాత్రం నేను పక్కా చూస్తా. నేను కొంచెం ఎక్కువ యూట్యూబ్ మీదనే ఆధారపడి ఏదైనా కానీ మిషన్ గురించి కానీ అంటే మిషన్ గురించి వేరే ఛానల్, ఈ వంటల గురించి అయితే శ్రావణి కిచెన్ అక్కడైతే ఖచ్చితంగా చూస్తా. చెప్పచ్చు అనుకుంటా, దానిలో తప్పేం లేదు. కానీ ఈ టిఫిన్ సగం వరకు అయినాయి. మీకు ఎవరికన్నా కావాలంటే చెప్పండి, పంపిస్తా. ఇక పల్లిపట్టి మా ఆయన తిన్నాడు కాబట్టి ఆయన సర్వపిండి పెట్టమన్నాడు. సర్వపిండి పెట్టేసిన. అది ఆయనకు ఒక్కనికి కాదు, ఇద్దరికి